వైరస్ అనగా విష పదార్థము. వీటిని ఇవన్నౌస్కీ మొదట గుర్తించారు. సాధారణంగా ఒక వైరస్ నిర్మాణంలో ప్రోటీన్తో తయారైన క్యాప్సిడ్ అనే తొడుగు, అందులో కోర్ అనే ఖాళీ ప్రాంతం ఉంటుంది. ఈ కోర్లో డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉంటాయి. వైరస్లు ప్రోటీన్, కేంద్ర కామ్లం రెండింటిలోనూ తయారవుతాయి. కాబట్టి వైరస్లను న్యూక్లియో ప్రోటీన్ రేణువులు అంటారు. కొన్ని వైరస్లలో ప్రోటీన్ తొడుగు, క్యాప్సిడ్కు అదనంగా ఎన్వలప్ అనే త్వచం ఉంటుంది. ఈ వైరస్లను ఎన్వలప్డ్ వైరస్లు అంటారు. ఉదాహరణకు హెచ్ఐవి, సార్స్ వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్ టిఎంసి వైరస్లో ప్రోటీన్, కేంద్ర కామ్లం ఉంటాయి కానీ కణ నిర్మాణం ఉండదు. వైరస్లు సూక్ష్మాతి సూక్ష్మంగా కేవలం కొన్ని నానోమీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఉదాహరణకు హెచ్ఐవి పరిమాణం 100 నానోమీటర్లు. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఇలా అన్ని రకాల జీవులపై వైరస్లు దాడి చేస్తాయి. మొక్కలపై దాడి చేసే వైరస్లను జుఫాజస్ అంటారు. దీని ప్రధాన జన్యు పదార్థం ఆర్ఎన్ఏ. బ్యాక్టీరియాలపై దాడి చేసే వైరస్లను బ్యాక్టీరియా ఫాజన్ అంటారు. దీని ప్రధాన జన్యు పదార్థం డిఎన్ఏ. ఒక వైరస్ రేణువును విరియన్ అంటారు. వీటి ఆకారాలను బట్టి వైరస్లను 5 రకాలుగా విభజించారు. 1 దండాకారం. దీనికి ఉదాహరణ పొగాకు మొజాయిక్ వైరస్. 2 గుండ్రటి ఆకారం గల పోలియో ఇన్ఫ్లుయెంజా వైరస్. 3 దీర్ఘ చతురస్రాకారం వ్యాక్సినియా వైరస్. 4 తోక కప్ప ఆకారం బ్యాక్టీరియోఫేజ్లు. 5 బహుభుజాకారం ఫాలిహైడ్రాల్. వైరస్ వలన మొక్కలలో కలిగే వ్యాధులు: పొగాకు మొజాయిక్, క్యాలీఫ్లవర్ మొజాయిక్, బొప్పాయి ఆకుముడత, వరి టుంగ్రో వ్యాధి, అరటి బంచీటాఫ్ వ్యాధి, టమాటో ట్విస్టెడ్ లీఫ్ వ్యాధి, నిమ్మ ఎలోయింగ్ ఆఫ్ వీన్స్, బాదం స్ట్రీక్ ప్యాటర్న్, ఆవాలు మొజాయిక్, నువ్వులు ఫైలోడి, బీట్రూట్ ట్విస్టెడ్ ఎపెక్స్, బెండకాయ ఎల్లో వీన్స్ మొజాయిక్, చెరకు గ్రాస్ షూట్ వ్యాధి. సుమారు 400 రకాల వైరస్లు మానవుడిలో వ్యాధులను కలుగజేస్తాయి. వీటి ద్వారా 4 రకాల వ్యాధులు వస్తాయి. అవి గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ వ్యాధులు. ఉదాహరణకు ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా, మమ్స్, మీజిల్స్, రుబెల్లా. ఆహారం, నీరు ద్వారా వ్యాప్తి చెందే వైరస్ వ్యాధులు ఉదాహరణకు పోలియో, హెపటైటిస్ బి. నేరుగా లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉదాహరణకు ర్యాబిస్, హెచ్ఐవి. కీటకాల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ వ్యాధులు చికెన్ గున్యా, జపనీస్ ఎన్సిఫలైటిస్, డెంగ్యూ జ్వరం, జీకా వైరస్ తదితరాలు. వైరస్ వలన జంతువులలో వచ్చే వ్యాధులు: ఆవు హెర్పెస్, బ్లూటుంగ్, స్మాల్ పాక్స్, మౌత్ అండ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్, రెండర్ పెస్ట్ వ్యాధి. గేదె మౌత్ అండ్ గ్లాండ్ ఇన్ఫెక్షన్, రెండర్ పెస్ట్ వ్యాధి. పెంపుడు జంతువులు: ఫీవర్, కుక్క, రేబిస్ తదితరాలు. ఇక మానవులకు మంచి చేసే వైరస్లను సైతం గుర్తించారు. వాటిలో ప్రధానమైనవి బ్యాక్టీరియోఫేజ్, రెట్రోవైరస్లు, ఓన్కోలిటిక్ వైరస్లు, ప్రోవైరస్లు తదితరాలు. పరిణామ క్రమంలో కొన్ని వైరస్లు మానవులు, జంతువులు, మొక్కల్లో జన్యుపరమైన మార్పులకు కారణమై 3 ప్రభావం చూపుతాయి. వీటిలో రాబ్డోవైరస్, రిట్రోవైరస్, ఫాక్స్ వైరస్, జెమినీ వైరస్ వంటివి ప్రధానమైనవి.